Hi guys, welcome back to one more vlog. So now let's go to Kashmir. Yes, let's go to Kashmir. ఇప్పుడు కాశ్మీర్ మన హైదరాబాద్లో కూడా వచ్చేసింది. సో ఎక్కడ అనుకుంటున్నారా, ట్యాంక్ బండ్ దగ్గరనే ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే ఉందన్నమాట. కొత్తగా స్టార్ట్ అయింది. ఐ మీన్ 1.5 month బ్యాకే స్టార్ట్ అయిపోయింది. మేము లేట్గా వెళ్ళినాం అనమాట. సో లాస్ట్ వీక్ వెళ్ళినాం మేము. టికెట్స్ అయితే పర్ హెడ్ 100 రూపీస్ అనమాట. 3 years వచ్చే పిల్లలకి టికెట్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎంటర్ అయిపోతున్నాం మనం, సో ఎంటర్ అవ్వగానే ఇట్లుంటుంది అనమాట, ఎక్వేరియం ఉంటుంది. సో ఎక్వేరియంలో మనం జస్ట్ అంతే చూడాలి, వెళ్ళాలి అంతే. అక్కడ పెద్ద సెక్యూరిటీ ఉన్నారన్నమాట. సో లోపలికి ఇంకా వెళ్ళగానే ఇట్లుంటుంది అనమాట. మిడిల్లో గ్లాస్ ఫ్రేమ్స్ వచ్చేసి మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది అనమాట. తర్వాత పక్కకేమో సెటప్స్ చేసి ఉంటుంది. జస్ట్ మనం అంతే ఆ గ్లాసెస్లో నుంచే చూడాలి. యాక్చువల్గా అయితే లోపలికి కూడా వెళ్ళనిస్తారు మనల్ని, సైడ్స్కి వెళ్ళి వెళ్ళొచ్చు అనమాట. కానీ ఆ రోజు బాగా క్రౌడ్ వచ్చేసింది. ఆ క్రౌడ్ వల్ల అసలు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళనియలేదు, అసలు చూడ్డానికి కూడా అవ్వలేదు. నేనే అసలు పైకి మొబైల్ అంతా పైకి పెట్టి నేను అసలు వీడియో షూట్ చేసిన. అసలు ఆ రోజు ఏంటండి బాబు, అంత జనం ఉన్నారు. ఎగ్జిబిషన్ లానే లేదు, పెద్ద జాతరలాగా ఏదో తీర్థయాత్రలాగా అనిపించింది నాకు. జస్ట్ అక్కడ అసలు ఒక ఫీల్ లేదు, ఏం లేదు. అసలు నాకైతే వేస్ట్ ఆఫ్ మనీ లాగా అనిపించింది. అంటే కొంచెం వెళ్ళిన సాటిస్ఫాక్షన్ కూడా అసలు లేదు. పెద్ద జాతరలాగా అనిపించింది. చూడండి అసలు జనాలు, తీర్థయాత్రకు వెళ్ళినట్టే అనిపించింది. పెద్ద తొక్కిసలాట అట్లా ఉంటుంది కదా, అట్లా టీవీలు అంటారు కదా, నాకు అట్లానే అనిపించింది లైవ్గానైతే. జస్ట్ అంతే, అట్లా చూడాలి, వెళ్ళాలి అంతే. ఇంకా దాని తర్వాత నార్మల్గా ఎగ్జిబిషన్ ఎట్లుంటుంది అంతే. యాక్చువల్ అక్కడ ఉంది కదా అది స్నో, అదంతా అక్కడికి మనం వెళ్ళొచ్చు. కానీ ఆ రోజు బాగా క్రౌడ్ వచ్చేసిండ్రు, అది మన బ్యాడ్ లక్ అనుకోవాలి. ఇంకా ఆ రోజు అయితే మనం వెళ్ళలేదు. బాగానే సెటప్ చేసిరు, అటు సైడ్ ఇటు సైడ్ అన్ని సెటప్స్ అయితే బాగా చేసిరు, కానీ మనమైతే వెళ్ళలేకపోయినాం బికాస్ ఆఫ్ క్రౌడ్. సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక జనరల్గా ఎగ్జిబిషన్స్ నార్మల్గా ఎట్లుంటాయి, ఇది కూడా అట్లనే క్లాతింగ్, యాక్సెసరీస్, నార్మల్గా ఇంకా ఏమేమి ఉంటాయో అన్ని గేమ్స్ లాంటివి అన్నీ ఉన్నాయన్నమాట ఇట్లనే. అండ్ బయటకు వచ్చినాక కూడా నాకు ఈ ఎగ్జిబిషన్ పెద్ద గ్రేట్ ఏం అనిపించలేదు. బికాస్ ఎగ్జిబిషన్ అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, అన్ని యూనిక్ ఐటమ్స్ ఉంటాయి. సో చూడొచ్చు, నాలెడ్జ్ పెంచుకోవచ్చు, ఏం నడుస్తుంది, అప్గ్రేడింగ్ ఏంటి అని చూసుకోవచ్చు, తీసుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ ఏమనిపించిందంటే మొత్తం చార్మినార్ స్టఫ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసినట్టు నాకు అనిపించింది. మొత్తం అసలు A to Z అంతా చార్మినార్ స్టఫే. ఇంకా ఫుడ్ కాడికి వెళ్తే మాత్రం అసలు అక్కడ 10 రూపీస్ ఉన్నదని 100 రూపీస్ చేసి పడేసిరు. అంత ఐ మీన్ నాకైతే నచ్చలేదు అసలు ఎగ్జిబిషన్ ఏంటో. యాక్చువల్లీ గాయస్, నాకు ఈ ఎగ్జిబిషన్ మొత్తంలో ఒకటి నచ్చింది ఏంటంటే ఈ బ్యాగ్స్ స్టోర్ ఉంది. అసలు మామూలుగా లేదు. నాకైతే బ్యాగ్స్ బాగా నచ్చినాయి అనమాట. దీంట్లో 250 అంటండి. 250కి ఏమొస్తుంది అసలు, మంచిగా ఉన్నాయి బ్యాగ్స్ అయితే. నాకు బాగా నచ్చింది. కొన్ని అంటే మనం పిక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. సో దాంట్లో మనం పిక్ చేసుకునే మన చాయిస్ బట్టి ఉంటుంది. నాకైతే అదొక్క స్టోర్ అయితే బాగా నచ్చిందనమాట. అండ్ దీని పక్కనే కొంచెం ముందుకు నెక్లెస్ రోడ్లో కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఇంకొక ఎగ్జిబిషన్ ఉంది. అండ్ అదేంటంటే లండన్ ఎగ్జిబిషన్ అంట. దాంట్లో కూడా పిచ్చి జనం ఉన్నారు. అసలు ట్యాంక్ బండ్ చుట్టూరా ఎక్కడ చూసినా జనాలు 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 జనాలే ఉన్నారు. మొత్తం హైదరాబాద్లో ఉన్న జనాలందరూ ఆడనే ఉన్నారు అనిపించింది నాకు ఆ రోజైతే. సో ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, మీరు వెళ్ళాలనుకుంటే ఏదైనా ఎగ్జిబిషన్ అయినా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఈ సమ్మర్ హాలిడేస్లో సండే రోజు దట్టు సాయంత్రం వేళ అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే జనాలు మాత్రం మామూలుగా లేరు అసలు.
ఈ స్టోర్స్ అని పెట్టిర్రు. అసలు ఈ స్టోర్స్ ఎందుకు పెట్టిర్రో నాకు అర్థం కాలేదు. ఒక్కటి యూస్ఫుల్ ఐటమ్ లేదు. ఆ క్లాతింగ్ అయితే మొత్తం ఇంకా దారుణంగా ఉంది. మొత్తం చార్మినార్ తీసుకొచ్చి పెట్టినట్టే ఉంది. అండ్ ఈ బ్రాస్లెట్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, కొంచెం ట్రెండీగా, అవైతే బాగున్నాయి. అండ్ ఇవన్నీ గేమ్స్, నార్మల్గా ఎగ్జిబిషన్లు ఉండే గేమ్సే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇదైతే థియేటర్ పక్కనే ఉంటుంది అనమాట. ఇవన్నీ గేమ్స్, ఇంకా రొటీన్ నార్మల్ ఎగ్జిబిషన్స్లో ఏముంటుందో అదే ఉంది. సో ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అవుతున్నాం. సో ఇదే అండి మన కాశ్మీర్ బ్లాగ్. కాశ్మీర్ ఎగ్జిబిషన్ బ్లాగ్. నాకైతే ఈ ఎగ్జిబిషన్ అస్సలు నచ్చలేదండి. టోటల్గా నాకైతే వర్త్ అనిపించలేదు. అసలు ఏముంది అందులో చూడడానికి అనిపించింది ఆ జనాల మధ్యలో. సో ఇంతే అండి నా బ్లాగ్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో బాయ్ గాయ్స్.